భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ఆందోళనకు గురవుతున్నారు. ఎంపీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే స్థానాలలో కూడా భారీగా మార్పులు చేర్పులు ఉండడం అనేటటువంటిది స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ అయోమయ పరిస్థితిలో ఉంది. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ సలహాదారులు 700 కోట్ల రూపాయలకు పైగా గౌరవ వేతనాలు తీసుకున్నారనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. మరోపక్క సీతానగరం శిరోముండనం కేసులో గౌరవ న్యాయస్థానము దోషులను కఠినంగా శిక్షించాలనేటటువంటి అంశంతో పాటు క్వాష్ పిటిషన్ను రద్దు చేస్తూ మళ్ళీ ప్రాసిక్యూషన్ విచారణ కొనసాగించాలని చెప్పి తాజాగా జడ్జిమెంట్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ప్రకటనలతో హడావుడి ప్రారంభించింది. రాజకీయంగా కూటమిలలోకి ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అవుతారని చెప్పి చర్చలు కొనసాగుతున్నాయి. ప్రైమ్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు అతిథులుగా ఉన్నారు పిల్లి మాణిక్యాలరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తిరుత్తూరి వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శాంతిప్రసాద్ గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సలహాదారుల వ్యవస్థకు 700 కోట్లకు పైగా ఖర్చు చేశారని చెప్పి జనసేన పార్టీ ఒక సంచలనాత్మకమైనటువంటి కథనం బయటికి తీసుకొచ్చింది. అసలు సలహాదారుల వ్యవస్థ ఖర్చు పెట్టినటువంటి అంశంలో కొద్ది వరకు అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు ఖర్చు పెడితే లక్షలాది కుటుంబాలు బాగుపడతాయి అనేటటువంటి అంశాన్ని కూడా ప్రస్తావనలో తీసుకొచ్చారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? శ్రీశైలం గారు, మీకు సోదరులకు చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ సలహాదారులు ప్రభుత్వానికి అవసరం. ఇది ఈ రోజు వస్తున్న సాంప్రదాయం కాదు, పాతదే. కాకపోతే ఏంటంటే ఇంతమంది సలహాదారులు, ఇన్ని రకాల సలహాదారులు ఎందుకున్నారన్న దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దాని మీద హైకోర్టులో రిట్ పడింది. మీరు కూడా ఉపోద్ఘాతలు ప్రస్తావించారు. అయితే గతంలో కూడా సలహాదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సలహాదారులు ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉంటుంది. ప్లానింగ్ కమిషన్ కూడా మెంబర్స్ తో పాటు తర్వాత సలహాదారులు ఉంటారు. ఆయా రంగాల్లో బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 89 మంది ప్రభుత్వ సలహాదారులు లేరనుకుంటాను శాంతిప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 89 మంది రాష్ట్ర సలహాదారులు ఉన్నారు. నేను దానికి వస్తాను. ఇప్పుడు సలహాదారులు అంటే ఎట్లా ఉండాలంటే, వాళ్ళని మనం నియోగించుకోవటం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఆ నైపుణ్యానికి సంబంధించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్న వాళ్ళ విజ్ఞానాన్ని దేశానికి ఉపయోగపడేలా, రాష్ట్రానికి ఉపయోగపడేలా వాడుకోవాలి. అది సలహాదారుల యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఆ సలహాదారులు నేరుగా ఎవరైతే మంత్రి ఉన్నారో వారికి కానీ, లేకపోతే ప్రధానమంత్రికి కానీ, వారికి సలహాలు మాత్రమే కానీ నేరుగా ప్రజా జీవితంలోకి వచ్చి వాళ్ళు స్టేట్మెంట్లకు ఇవ్వటం కానీ అటువంటి చేయకూడదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటో, మన రాష్ట్రంలో ఈ రాజకీయ సలహాదారుల పేరుతో వచ్చిన వాళ్ళందరూ ప్రజాబాహుళ్యంలోకి వచ్చి ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద వాళ్ళు పత్రికా సమావేశాలు పెట్టి మంత్రులు చేయాల్సిన పనులు వీళ్ళు చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే ఒక సూపర్ క్యాబినెట్ గా తయారయ్యారు. ఇక రెండో విషయానికి వస్తే, అసలు ఎంతమంది సలహాదారులు ఉన్నారనే దాని మీద హైకోర్టు ప్రశ్నించినప్పుడు అడ్వకేట్ జనరల్ సంఖ్య నాకు తెలియదు అన్నారు. ఇది చాలా గందరగోళమైన, అయోమయమైన, ఇంకా కొద్దిగా తక్కువ భాషలో చెప్పాలంటే అసహ్యకరమైన సందర్భం. ఒక ప్రభుత్వ తరపున ఉన్న న్యాయవాదికి ఒక పిల్లు పడినప్పుడు దాని మీద సమాధానం అడిగితే ఎంతమంది ఉన్నారో నేను ఇప్పుడు చెప్పలేను సంఖ్య అన్నారంటే, అంటే ప్రభుత్వానికి అసలు ఎవరు నియమిస్తున్నారు, ఎందుకు నియమిస్తున్నారు, వారి అవసరం ఏంటి, వారికి జీతపద్యాలు ఏంటి, వీటన్నిటి మీద ఏది మీద లెక్కలేదు. ఎవరు వస్తే వాళ్ళకి జీవనోపాధి, అంటే మనం స్వచ్ఛమైన భాష, రాజకీయ భాష చెప్పండి, రాజకీయ పునరావాసం అంటాం. ఆ రాజకీయ పునరావాసాన్ని ఎక్కువ కల్పిస్తున్నారు. ఇందులో సాక్షి యాజమాన్యానికి చెందిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారనేది మనకు తెలుస్తున్న సత్యం. సరే, ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యకలాపాలు చేయించుకుంటున్నారు. కానీ వీళ్ళు ఇచ్చిన సలహాలను ఎవరు పాటిస్తున్నారు? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీరామ్మూర్తి గారు గతంలో హెచ్ఎం టీవీలో పనిచేశారు. మీకు గుర్తుంది శ్రీరామచంద్రమూర్తి గారు. ఆయన ఈ పదవికి రాజీనామా చేశాడు. ఎందుకు చేశాడంటే, నేను ఇస్తున్న సలహాలని
ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అటువంటప్పుడు ఈ పదవిలో ఉండి నేను చేసేదేంటి, ప్రజా సొమ్ము తినటం తప్ప నేను అటువంటి పని చేయలేనని చెప్పి గౌరవంగా తప్పుకున్నాడు. నేను ఇంకొక రాజకీయ సలహాదారుడు గురించి చెప్తాను, పేరు కూడా తీస్తాను. అమర్, జర్నలిస్ట్. అంటే దేవులపల్లి అమర్ మీ గారు. వర్గం Yes. వాడే, తెలంగాణలో ఉంటాడు, ఇక్కడ ఆంధ్రాలో అపాయింట్ అయ్యాడు. జాతీయ మీడియా ఆంధ్ర గురించి సమాచారం అడిగితే నాకు ఆంధ్ర గురించి ఏం తెలుసు, తెలంగాణ గురించి అడిగితే నేను చెప్తానన్నాడు. కానీ అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ సలహాదారు, జీతభత్యాలు తీసుకుంటున్నాడు. ఇటువంటి వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఆర్థిక విభాగంలోనూ శాస్త్ర సాంకేతిక, మనకు రాష్ట్రానికి శాస్త్ర సాంకేతిక ఉండదు కాబట్టి తీసివేయచ్చు. వ్యవసాయ రంగానికి సంబంధించో ఇటువంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళు తీసుకున్నారంటే, వాళ్ళ సలహాలు తీసుకున్నారంటే అర్థం ఉంది. కానీ ఏది పడితే అది దాంట్లో రాజకీయ సలహాదారులు. ఆఖరికి ఆలి అనే వ్యక్తి, సినిమా యాక్టర్ ఆలి అనే వ్యక్తిని కూడా ఒక సలహాదారుడిగా తీసుకున్నారు. ఆ ఆలి ఏం చెబుతాడు, ఏం చేస్తాడు? అతనికి 2 లక్షలు తక్కువ కాకుండా జీతభత్యాలు ఒక్కొక్కళ్ళకి కూడాను. దీని మీద ఆల్రెడీ హైకోర్టు ప్రశ్నించింది, హైకోర్టులో వివాదం నడుస్తుంది. అక్కడ ప్రభుత్వం సరైన సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు కూడా మేము అడిగిన మా నాదిన మనోహర్ ప్రశ్న కూడా సరైన సమాధానం చెప్తానుకోము. వీళ్ళు బురద జల్లటము, ఇంకా ఏదైనా ఇతరత్ర పనికిమాలిన అంశాలు మాట్లాడటం తప్పితే దానికి సహేతుకంగా సరైన సమాధానం చెప్పరు. అసలు ఎంత